మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇక చూడురే, ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు చాలా సీప్ అయిపోయినాయి. ఇలా ఎట్ట పడితే అట్నే పోతేనే ఊరు పాడైపోను. కానీ ఈ అక్రమ సంబంధం జర్రంత చిత్రంగా ఉంది. ఈయనే ప్రయత్నం చేయి, ఎక్కువ చెప్పేం చెప్ప ఒక 2-3 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తా. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మొగని చంపిన పెళ్ళం. మరి ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది? మరి ఆ పెళ్ళం అంటే స్వయాన సొంత అల్లుడు పిల్లనిచ్చిన అల్లునితోటి అక్రమ సంబంధం కొనసాగిస్తుందట. మరి ఏ అల్లుడ ఏ మామైనా కానీ అత్త అల్లుని మరిగిందంటే పుస్తకట్టిన పాపానికి, చేసుకున్న పాపానికి, సంసారం చేసిన పాపానికి మరి నువ్వు కసోటి లంగ దొంగ బయటపై పని చేయడం తప్పని మొగడు అనకుండా వచ్చిన గట్ట అన్నందుకు ఏకంగా మొగని బీర్జాలు విసికి చంపేసిందట. చూడు కథ ఎట్ట చంపింది, ఏం కథ, ఎట దొరికిందనే చెప్తా. ఈయన ప్రయత్నం చేయి. ఏ ఊరి అంటే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాపేట మండలం ఆవంచ గ్రామం అంట. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాపేట మండలం ఆవంచ గ్రామం. అయితే మొగని పేరు వచ్చేసేమో యాదయ్య, పెళ్ళ పేరు వచ్చేసేమో అలివేల. వీళ్ళకు ఒక బిడ్డ ఉందంట. బిడ్డకు పెళ్లి చేసిరు. ఆ అల్లుడి పేరు వచ్చేసి ఆంజనేయులు. అయితే అల్లుడు వస్తా పోతా అత్తకాయ బాగా చూస్తున్నట. ఆ అత్తకాయ అల్లుడి కంటే ముందుగా అత్తే లెగాంచి చూస్తుందట. అల్లుడి మీద పానం పెట్టి ఇప్పుడోసారి కిలుపుకుండా అవుతుందట. ఏం పాడైపోయిన నా అత్త నన్ను చూసి నవ్వుతుంది అనుకొని పాడుగానే చిన్నగా నవ్వడం మొదలుపెట్టినట. మగ బుద్ధి మోటు బుద్ధి అంటారు, అవునా కాదా? ఏదైనా కుల్ల మాట్లాడుకోవాలి. మగ బుద్ధి మోటు బుద్ధి అంటారు. మరి ఆడి మనిషి మరి ఏమకన్నా ఉండాలి కదా. అందులో పోగా అల్లుడా పాడైపోను. అల్లుడంటే కొడుకు వెనక కొడుకాయ. మరి అల్లుని దగ్గరకు అల్లునికి చెయ్యట్టియాలి అని కనీసం కూడా ఆలోచన లేకుండా అల్లునికి మరిగి బాగా అల్లునికాయ చూసుకుంటా చిన్నగా సోప చేసి మరిగిందట. మరిగి వాళ్ళ అక్రమ సంబంధం సాగుతూనే ఉంది. ఇక అల్లుడా మరి ఇంటికి వస్తే మరి మామేమంటాడు, పాడైపోయి ఏమెక్కడికి వస్తావు ఆయన ఇంటికి అని అంటాడా అన్నాడు. కాకపోతే కుడిక పట్టుకుంటున్నాడు ముసలోడు పాడైపోయి. ఇక అదే అంట ఆయన ఎట్ట అడగాలి అని ఓనాడుకో ధైర్యం చేసి అడిగినట. ఏమైందమ్మా మరి నువ్వేమో మన అల్లుడు వచ్చినప్పుడల్లా నవ్వులు మురుసులు మొత్తం అలాగున్నాయి, ఏమనుకుంటున్నాం ఏంది నీ కథ అంటే ఊక నేను ఎట్ట కొడుతున్నా కానీ ఏం మొగని బేరిచ్చిందట. అరే బొగరు బేరిస్తుంది కానీ బయట చెప్పుకుందామంటే ఇచ్చిపోతట్టుంది. ఇప్పుడు వేరే వాళ్ళు అయితే అరే పలానూని కాడికి పోతుంది, పలానూతో సోప చేసిందంటే అదో లెక్క ఉంటుంది పాడైపోను. అల్లుడు గట్టిగా ఏమన్నా అందామా, ఏమైనా కొడదామా, ఏమైనా తిడదామా అంటే మళ్ళీ బిడ్డేమంటుందో పాడైపోను అనుకొని ఆయన మనసులో ఆయన కుమిరి పోతున్నట. ఎట్టాగు అల్లుని కాడికి పోతున్న సంగతి ఈయనకు తెలిసింది, మా ఇంటి ఆయనకు తెలిసింది అనుకొని ఏం చేసిందట, అల్లునికి చెప్పిందట. అల్లుడా మన ఇద్దరు వ్యాపారం మొత్తం మీ మావకు తెలిసింది, ఏం చేద్దామని అల్లుని అడిగిందట. అల్లుడు ఏమంటాడు, అత్త ఎట్లా చేసి మా పని చేద్దాం, మా పని చేసినాక నీ బిడ్డని నిన్ను ఉంచుకుంటా నీ బిడ్డని చూసుకుంటా అని చెప్పిందట. అబ్బాయి ఇదేదో బాగుంది అల్లుడు అనుకుందట. మరి ఎట్ట చేద్దాం అంటే ఏం కాదు నువ్వు పోగానే రానగానే ఈయన పోయిందట. అల్లుడు బిడ్డ ఇద్దరు కలిసిపోయినట. ఈ బిడ్డ ఇద్దరు కలిసిపోయిరంట. తెల్లారు చూస్తారు కల్లా మావ చచ్చిపోయినట. మావ చచ్చిపోయేసరికి అయ్యో చచ్చిపోయినట్టు ఎట్టంటే నిన్న మన పానం బాగాలేకుంటే పాడైపోయిన అనారోగ్యం ఉంటే చచ్చిపోయిండు అని చెప్పినట. నిజంగానే పాడైపోయిన ఏజ్ బారైంది కదా, చచ్చిండేమో దాందే ఉందిలే, ఇక ఏదో అనారోగ్యం ఉంటే ఉన్నది కదా దాందే ఉందని కులం వాళ్ళు తలం వాళ్ళు అందరూ కలిసి సరే అని డప్పులు కొమ్ములు అన్ని రెడీ చేసిరట. రెడీ చేసినాక మామూలుగా ఎటువంటి ఇప్పుడు ఊర్లలో కాదు ఏనైనా కానీ చచ్చిపోయిన శవానికి స్నానం చేపిస్తుంటారు. ఆ స్నానం చేపిస్తేప్పుడు అంట బట్టలు ఉడవిక్తారు కదా, అంగి వీకిరంటే అంగి ఉడవీకి దోతో పాయింట్ ఉడవిక్దామని చూస్తారు కల్లా మొత్తం ఒళ్ళెల్పున గాయాలు ఉన్నాయంట. అయితే ఈ చచ్చిపోయిన ఆయన అన్న కొడుకు పరిసరాలు అంటే ఆయనకు బాగా పరీక్ష పెట్టి చూసిండట. నల్ల కమిలిండేది మా కాకియ పాడైపోను గిట్ట కమిలిండి ఏం కావచ్చు అనుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కాలకీలకు గిడిగిడ సంగతి అని చెప్పినట. చెప్పంగానే వెంటనే అరే అవును దెబ్బలనే అని ఏం సంగతి ఎక్కడ సంగతి అనుకొని చిన్నగానే ఓడి పోలీసు వాళ్ళ కాడ చిన్న మాట చెప్పి ఏమా ఎడ సంగతి అనుకొని పోలీసులు రానే వచ్చిరంట. వచ్చి చూస్తారా కల్లా నిజంగానే దెబ్బలు ఉన్నాయి. పోలీసులకైతే ఇంకా దెబ్బనే తెలుస్తాయి. ఈ దెబ్బలు పోయిన వచ్చినా దెబ్బనే తెలుస్తుంది. పోలీసులు అయితే ఇది నార్మల్ డెత్ కాదు, ఇది సహజ మరణం అయితే కాదు, ఈయన ఓలో చంపిరు ఏం కథ అనుకొని చిన్నగా ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంటే ఏడ్చుకుంటే అదో రకంగా చూస్తుందట పెళ్ళం అత్త. అదో రకంగా చూస్తుందట. ఆ ఏడుపు పాడైపోను ఏడ్చుకుంటూ అల్లుని కాయ చూస్తుందట. ఈ పోలీసు వాళ్ళకి ఎట్టుంటుంది, ఏలు వేటేసి అందిస్తే కాలు పెడతారు. ఏదో కథకుంది అనుకొని చిన్నగా పెళ్ళాన్ని పిలిచినట్టు ఇట్లా చెప్పాలి, వేలమ్మ ఎట్ట చచ్చింది మొగడంటే ఆరోగ్యం బాగాలేదయ్యా అందుకోసమని చచ్చిపోయాడు అని చెప్పిందట. ఇవన్నీ కథలు పడగానే ఒంటి మీద దెబ్బలేనా ఇంకేమైనా ఉందా అని అడిగిందట. అడగంగానే జర్రంతా బెదిరిందట. ఈమె బెదిరుతా ఉంటే పోలీసు వాళ్ళు ఇంకా ముందరికే పోతున్నారు.
ఎట్టడ కథ ఏం కథ అనగానే దెబ్బలు కొట్టింది వాస్తవే కానీ ఇక అట్ట కూడా జావుకిట్టే పాడైపోను చిన్నగా బీర్జాలు పట్టుకొని విసికేసిన దెబ్బకి జీవిడిచిండు జీవిడిచినాక అనారోగ్యంతో చచ్చిపోయిండు అని చెప్పినాయా బాగానే అందరు నమ్మిరు కానీ పాడైపోను ఈ తాళం చేపించే సంగతి మర్చిపోయిన పుసుకున్నా లేకపోతే ఇంకో రకం కథ పడదు కానీ ఈ తాళం చేపిస్తేప్పుడు ఆయన కూడా వీకంగానే ఆయనతో బండారం మొత్తం బయటపడ్డదని అత్త చెప్పిందట మరి ఓలోలు చేసిరు ఈ కథ అంటే నిన్న ఓలు వచ్చి ఇంటికి వెళ్ళి అడిగినట్ట అడగంగానే మా అల్లుడు వచ్చిండు మా బిడ్డ వచ్చిందట అల్లుడు బిడ్డ వచ్చినారు అనుకొని ఇక ఈ ముచ్చట వెళ్ళడు ఏమంటారు కదా దొంగతనం పలంతనం అనేది ఎన్నడుకున్నా బయట పడుతుంది కదా ఈ అక్క నోట పడంగానే హే గట్ట కాదు గిట్ట కాదు అల్లుడికి మరిగింది అది అలివేళ అల్లుడికి మరికి ఈ పని చేయించింది పాపం ఉత్తపుణ్యానికి యాదేం చంపిందని ఆలోలీలోడు చెవులు కొరుకుంటున్నాగానే పోలీసు వాళ్ళ చెవులో పడ్డదట అట సంగతి అనుకొని అల్లుని మీద అత్త మీద ఇద్దరి మీద కేసు చేసి లోపలేసేసిరట పైన చక్కదనాల మొగని చంపుకుంటివి అల్లునికి మరగడమే సిగి తప్పిన చేతలు ఆడంటే సిగి తప్పినోడు ముందుగా చెప్పిన మోడు బుద్ధ అదో లెక్క ఆడంటే ఏదో బుయ్యరోడు కావచ్చు ఆకలి ఎక్కువ దాటి పోతే పోయిండేమో సరే అంటే అనడేమో కానీ అత్తకు జరణాన్ని ఉండాలి కదా అరే నా కన్న బిడ్డనిస్తే నా కడుపులో బిడ్డనిస్తే నా బిడ్డతోటి సంసారం చేస్తాడు నాతో విచారం చేస్తాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని కనీసం మనిషి పుట్టుక పుడితే ఒక్కసారి కాకుండా ఒకసారి ఆలోచించాలి కదా ఇద్దరు ఎన్నోసార్లు చిన్నగా అరలకు పోవచ్చు మరి ఒకసారి కాకుంటే ఒకసారన్నా ఏనన్నా ఒక మనసులో గర్గం అనకుండా వచ్చినా పాడైపోను అరే గిదే పని నా బిడ్డ కాడ చేస్తుండే మళ్ళీ నా కాడ చేస్తుండే ఇది ఎంతవరకు సిగ్గుచేటు నాకు సిగ్గు అయితే లేకుండా లజ్జ లేకుండా ఒకసారి కాకుంటే ఒకసారి కూడా అనిపించకుండా వచ్చునా గింత అధ్వానం తయారయ్యారు అల్లునికి మరుగుతారు నాకు అర్థం కాదు కానీ మరితే మరిగింది ఏదో పాడైపోను ఏదో సాటుకం పోవడం అంటే అదో లెక్క ఏకంగా మొగని చంపుకుందంటే అల్లునికి మరిగి మొగని చంపుకుందంటే ఏసో అంటే ఆడిది చెప్పురికి ఈమె ఇక ఆడిదంటే మళ్ళీ కొంతమంది మమ్మల్ని గిట్టరు అయితే మరి గిసోటి అచ్చగారు ఆడవాలని మరి ఆడిదంటారు గాడిదంటారు అనుకుంటే ఏమంటారు ఇక